నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం కొత్త చట్టాన్ని కొత్త రూల్ను తీసుకుని వచ్చింది. వివరాలేకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్స్ రిజల్యూషన్ నెంబర్ 21ని జారీ చేసింది. ఇది కువైట్ లో ఎవరైతే గొర్రెలు మేపుతూ ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లైసెన్సులను మంజూరు చేసేందుకు కొత్త నిబంధనలు మరియు షరతులకు సంబంధించి 1991 యొక్క రెజల్యూషన్ నెంబర్ 110లోని ఆర్టికల్ 2ను సవరిస్తూ ఉందని చెప్పేసి, అలాగే డిగ్రీ చట్టం నెంబర్ 41 నిబంధనలు మరియు అలాగే మంగళవారం అధికారికంగా ఒక ప్రకటనలో జారీ చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఉన్న దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కువైటీ పౌరుడై ఉండాలి. వయస్సు 21 లేదా అంతకంటే ఎక్కువై ఉండాలి. అలాగే వారిపైన ఎటువంటి కేసులు ఉండకూడదని చెప్పేసి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడు కనీసం 50 గొర్రెలు లేదా మేకలు, అలాగే 5 ఒంటెలు లేదా ఆవులు కలిగి ఉండాలని కూడా తన యొక్క తీర్మానంలో నిర్దేశించింది. అదనంగా దరఖాస్తుదారుడు 100 దినార్లు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎవరైతే గొర్రెల మేతకు సంబంధించిన లైసెన్స్ కోసం 5 దినార్లు మాత్రమే, తాత్కాలిక సౌకర్యాలకు సంబంధించి వాటి వ్యవధిని అధికారిక యంత్రాంగం నిర్ణయిస్తూ ఉందని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి కువైట్ లో మనం చూసుకుంటే గొర్రెలు మేపుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కువైట్ యజమాని గొర్రెలు మేపి ఉండాలి. అలాగే అక్కడ పనిచేసేవారు ఏ దేశాల వారైనా పర్వాలేదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కనీసం 50 గొర్రెలు ఉండాలి, 5 ఒంటెలు మరియు ఆవులు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క లైసెన్సును మంజూరు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.